నువ్వు నిశ్చింతగా ఉండత్తా. అమావాస్య నాడు భార్గవి తాయెత్తు కట్టే పూచి నాది. ఈ తాయెత్తు మీ చెల్లి చేతి కట్టమ్మా. అన్ని దుష్ట శక్తుల నుంచి అమ్మే కాపాడుతుంది. మీ అత్త చెప్పినట్టు బిస్తరు గెలిచిందనుకో భార్గవి చస్తుంది. అప్పుడు ఆస్తి మొత్తం నీదవుతుంది. ఒకవేళ భార్గవి చనిపోలేదనుకో సూర్యతో వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు మీ చిన్నమామ ఇంట్లో ఉండి ప్రియకి గాలం వేయి. దాన్నే గనక వశం చేసుకున్నావనుకో రాజేంద్ర ఆస్తి మొత్తానికి నువ్వే మహారాజువి. సూర్య, భార్గవికి విడాకుల నోటీస్ పంపించాడు మావయ్య. ఏమైందండి? సూర్య భార్గవికి విడాకుల నోటీస్ పంపించాడు. ఇదంతా సూర్యకు పుట్టిన బుద్ధి కాదు. ఇదంతా హరే నాటకం ఆడిస్తున్నాడు. నన్ను బిజినెస్ లో దెబ్బతీయడం చేతకాక ఈ విధంగా నాటకాలు ఆడిస్తున్నాడు. ఆయన నాటకం ఆడిస్తే సూర్య బుద్ధి ఏమైంది? అసలు ఆ చెల్లెలేం తప్పు చేసిందని విడాకులు నోటీస్ పంపించాడు. ప్రతి విషయానికి ఊరుకుంటున్నాం కదా అని అలసైపోయాం. ఉండండి, ఇప్పుడే వెళ్ళి సూర్యని కడిగేసి వస్తాను. నువ్వు వెళ్ళి కడిగేసిరా, వాళ్ళు ముగ్గులు పెట్టుకుంటారు. వాళ్ళు ఒకసారి ఇంట్లోంచి బయటకు పంపించిన తర్వాత నువ్వు వెళ్ళి అడగగానే వాళ్ళు మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళు విడాకులు నోటీస్ పంపించగానే సంతకాలు పెట్టి వాళ్ళ మొహాన్ని కొట్టక రాయబారాలు జరిపిస్తారంటున్నావు. సిగ్గులేదు నీకు? నోర్మై, ఎప్పుడు చూసినా విడదీసే మాటలే మాట్లాడతావు. ఇదే నీ కూతురైతే ఇలాగే మాట్లాడతావా? నా కూతురైతే ఏ రోజు వాళ్ళ ఇంట్లోంచి బయటకు పంపించారో ఆ రోజే నేను వాళ్ళకి విడాకులు నోటీస్ పంపించేదాన్ని. అసలు నా కూతురైతే వాళ్ళ దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటడం కాదు, వాళ్ళనే ఇంట్లోంచి బయటికి గెంటించుండేది. అయినా ఎగేసుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంది కదా, అనుభవించనివ్వండి. ఛీ, నువ్వు అసలు ఒక తల్లివేనా? ఒక ఆడపిల్ల జీవితం విడాకుల వరకు వస్తే దాన్ని పరిష్కరించాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. చేతనైతే సహాయం చేయి, లేదా నోరు మూసుకొని కూర్చో. ఊరుకోండి బాబాయ్, అనవసరంగా మళ్ళీ ఇంట్లో గొడవ ఎందుకు? ఇప్పుడు ఈ విషయం ఏం చేయాలో చెప్పండి. ప్రస్తుతానికి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. విడాకులు నోటీస్ పంపించినంత మాత్రాన విడాకులు వచ్చినట్టు కాదు. విడాకులు కావాలంటానికి వాళ్ళు 1,00,000 కారణాలు చెప్తే వద్దనటానికి మన దగ్గర 1,00,000 కారణాలు ఉన్నాయి. నేను ఒకసారి వెళ్ళి సూర్యతో మాట్లాడరానా? ఇప్పటికీ నా మాటకు విలువిస్తాడని నాకు నమ్మకంగా ఉంది. ఈ నిర్ణయం అతనే తీసుకున్నదైతే నువ్వు వెళ్ళి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండేది. కానీ చెప్పాను కదా, దీనంతటికీ కారణం ఆ హరి. ఇప్పుడు వెళ్ళి మాట్లాడాల్సింది ఆ సూర్యతో కాదు, హరితో. అందుకే నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. వద్దు బాబాయ్, మళ్ళీ అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమో. మీరొక్కరే వెళ్ళొద్దు, ఈయన్ని కూడా వెంట తీసుకువెళ్ళండి. ఏమండి, మీరు బాబాయ్కి తోడుగా వెళ్ళండి. సరే, వెళ్ళండి బాబాయ్. పద. భార్గవి, భార్గవి, ఏం గాయత్రి, చెల్లెల్ని చూస్తే బాధగా ఉందమ్మా. చూడు పిన్ని, నా చెల్లెలు ఏం పాపం చేసిందని దానికి ఇన్ని కష్టాలు. ఇప్పటికీ ఆరోగ్యం సరిగ్గా లేదని బాధపడుతుంటే ఇంతలో ఈ విడాకులు నోటీసులేంటి?
జీవితం ఏమైపోతుందోనని బాధగా ఉంది పిన్ని. నువ్వెందుకమ్మా బాధపడతావు? బాధపడాల్సింది నేను. దానికి విడాకులిస్తే జీవితాంతం జీవితాంతం దాన్ని పోషించవలసింది నేను. దీనికి తోడు ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావు. అయినా చెప్పింది వినకుండా పొగరెక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే బ్రతుకులు ఇలాగే తగలడతాయి. మరి ఏ ముహూర్తాన మీ అమ్మా బాబు మీ ఇద్దరిని కన్నారో గాని మీరు సుఖంగా ఉండరు, మమ్మల్ని సుఖంగా ఉండనివ్వరు. ఈ వెదవ బతుకు బ్రతికే కన్నా మీ అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఏ నూతిలోనూ దూకి చావండి. ఛీ! భార్గవి ఎందుకలా ప్రవర్తించిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రియా. తనకు నేనేం ద్రోహం చేశాను? తనని ప్రేమించి నా మనసులో స్థానం ఇవ్వటం నేను చేసిన తప్ప? లేకపోతే మా అన్నయ్యని కూడా కాదని నా భార్యగా స్థానం ఇవ్వటం తప్ప? పోనీ ఇన్నాళ్ళు తన అక్క చావుకి నేనే కారణం అనుకుని అలా ప్రవర్తించిందే అనుకుందాం. మరి ఇప్పుడు గాయత్రి బతికే ఉందిగా. గాయత్రి బతుకున్న నా మీద ఇలా కక్ష సాధించడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ప్రియా? ఆ విషయం తెలిస్తే ఇంతసేపు మౌనంగా ఎందుకుంటాను? నువ్వింతలా బాధపడుతున్నా ఏమీ చేయలేక నిస్సాయంగా ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? అసలు గాయత్రి బతుకున్న విషయం నాకు కూడా తెలీదు. భార్గవి కూడా నాతో ఎప్పుడు చెప్పలేదు. అసలు చనిపోయిందని చెప్పి నాటకం ఆడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావటం లేదు. ఈ విషయం మీ నాన్నగారికి తెలీదా? ఇవన్నీ చూస్తూ ఎందుకు సహిస్తున్నారు? వాడు చేస్తోంది తప్పని ఎందుకు నిలదీయటం లేదు? అదే జరిగితే నాకెందుకీ బాధ? ఏ రోజైతే భార్గవి తల్లిదండ్రులు చనిపోయారో ఆ రోజు నుంచే మా ఇంటికి శని పట్టుకుంది. కేవలం తల్లిదండ్రులు లేని పిల్లలని జాలితో మా డాడీ వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పటికీ మాకంటే వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే భార్గవి పిచ్చి పట్టలేదు, కేవలం నటిస్తుందని ఎంత చెప్పినా మా డాడీ అర్థం చేసుకోవటం లేదు. నేను మా మమ్మీ ఆ దాడి నాటకాల్ని ప్రేక్షకుల్లో చూడటం తప్పిస్తే ఏమీ చేయలేకపోతున్నాను సూర్య. భార్గవి గురించి నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ప్రియా. ఆ బాధ ఏంటో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. జరిగిందంతా తలుచుకుంటుంటే ఒక మోసగత్తెను నా జీవితంలోకి ఆహ్వానించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు అమితంగా ప్రేమించి నమ్మక ద్రోహానికి గురై బాధపడుతున్నావు. ప్రేమించిన వ్యక్తి పడుతున్న బాధను చూసి నరకాన్ని అనుభవిస్తున్నా నేను. ప్రేమ మనిద్దరి జీవితాల్లో చివరికి బాధే మిగిల్చింది. అసలు నేను జరిగింది తలుచుకుంటుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? నువ్వు చెప్పిన విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మా డాడీ కూడా నిన్ను గెట్అవుట్ అని బయటికి గెట్టేస్తుంటే అక్కడే ఉండి ఏమీ చేయలేని పరిస్థితి నాది. నేనెంతో ప్రేమించి అభిమానించిన వ్యక్తికి నా కళ్ళ ముందే అంతలా అవమానం జరుగుతుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయానే. అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది సూర్య? అసలు మనసు అనేది తెలియని మనుషుల మధ్య నేను ఉండలేను సూర్య. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. ప్రియా, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోతాను?
నిజం ప్రియ, ఈ పరిస్థితులు నన్ను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నువ్వు. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే ఇక నా బాధని ఎవరితో చెప్పుకోను. నీ మనసులో బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాధకు కారణం నేనే ప్రియ. అవును ప్రియ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థం చేసుకోకుండా నా జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా నీ జీవితాన్ని కూడా నాశనం చేశాను. నువ్వేం చేస్తావు సూర్య? తప్పంతా నాలో ఉంది. నేనే నీ మనసును గెలుచుకోలేకపోయాను. నువ్వు భార్గవి మీద చూపించిన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నేను నీ మీద చూపించలేకపోయానేమో. లేదు ప్రియ, నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. అసలైన ప్రేమకి ద్వేషానికి తేడా గుర్తించలేకపోయాను ప్రియ. ఇప్పుడు గుర్తించాక నేను దూరం చేసుకోలేను ప్రియా. నాకు నిజమైన ప్రేమ కావాలి. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు సూర్య. జరిగింది తలుచుకొని జీవితాంతో బాధపడటం తప్పించి ఏమీ చేయలేం. ఇప్పుడు నువ్వు నా చెల్లెలు భర్తవి. ఒకసారి మన మధ్య బంధుత్వం ఏర్పడ్డాక మన మనసుల మధ్య బంధానికి చోటు లేదు సూర్య. ఎందుకు లేదు? మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను కదా అని నా మీద నీకున్న ప్రేమను చంపుకున్నావా? లేకపోతే నేను పడుతున్న బాధల్ని చూసి నువ్వు బాధపడటం మానేసావా? బాధల్ని అర్థం చేసుకునే మనసుంటే బంధం దానంతట అదే ఏర్పడుతుంది. నిజం చెప్పు, నా మీద నీకింకా ప్రేమ లేదు? లేదని అబద్ధం చెప్పలేను సూర్య. ఈ జన్మకి నా మనసులో నీకు తప్పించి వేరొకరికి స్థానం లేదు. ఇప్పటికీ నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎప్పటికైనా నీ నీళ్ళలో ఇంత చోటు దొరికితే చాలు. అంత అదృష్టం నాకు లేకపోతే జీవితాంతం నీ ఊహల్లో బతికేస్తాను కానీ ఇంకొకరికి తోడుగా మాత్రం జీవించలేను. ఇన్నాళ్ళైనా నా మీద నీకు ప్రేమ తగ్గలేదు. ఇన్నాళ్ళు గడిస్తే గాని నీ మనసులో ప్రేమేంటో నాకు అర్థం కాలేదు. చేసిన తప్పుల్ని సర్దిద్దుకునే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు నాకొచ్చింది. నేను చేసిన తప్పుని సర్దిద్దుకునే అవకాశం నాకు ఇస్తావా? నేను చేసిన తప్పుని సర్దిద్దుకునే అవకాశం నాకు ఇస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను వింటున్నది నిజమేనా సూర్య? కల కాదు కదా? ఈ మాట కోసమే సూర్య ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ జీవితానికి ఇది చాలు. చూసావా భార్గవి, సూర్యుని నా గుప్పెట్లోకి ఎలా తెచ్చుకున్నాను? ఇక చూస్తూ ఉండు మా ఇద్దరి పెళ్ళి. జీవన్, ఇప్పుడు అవసరం మనది. వాళ్ళ ఇంటికొచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం కదా అని వాళ్ళు ఎన్ని మాటలైనా అనొచ్చు. నువ్వు మాత్రం తొందరపడి ఆవేశపడద్దు. ఆ మాత్రం నాకు తెలియదా మావయ్య? పెద్దవాళ్ళు మీరుండగా నేనెందుకు మాట్లాడతాను చెప్పండి. పద. రండి మావయ్య. భార్గవదిని ఎలా ఉంది? అలాగే ఉందమ్మా. డాక్టర్లకు చూపిస్తున్నా, తొందరలోనే నయమవుతుందంటున్నారు. మీ అన్నయ్య ఉన్నారా? చిన్నన్నయ్య బయటకు వెళ్ళాడు, పెద్దన్నయ్య ఉన్నాడు. పిలుస్తాను, కూర్చోండి. కావ్య,
ఎవరికి మర్యాద ఇవ్వాలో ఎవరికి మర్యాద ఇవ్వకూడదో ఆ మాత్రం తెలియదా నీకు? నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి రాజేంద్ర గారు ఇలా వచ్చారు? ఈ ఇంటి గడప తొక్కాల్సిన అవసరమే లేదని చెప్పి మీ అమ్మాయిని తీసుకుని మరీ వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇలా వచ్చారేంటి? ఓ, పొరపాటున దారి తెప్పి వచ్చారా, లేకపోతే ఏ దిక్కు తోచక ఇలా వచ్చేసారా? ఏంటిది? విడాకుల నోటీసు. చూస్తుంటే అర్థం కావడం లేదా? అర్థమవుతుంది, కానీ ఎందుకని అడుగుతున్నా? నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు హరి. విడాకులు తీసుకుంటే నాశనం అయ్యేది మా అమ్మాయి జీవితం మాత్రమే కాదు, మీ తమ్ముడి జీవితం కూడా. నా మీద నీకేమైనా కోపం ఉంటే అది నా మీద చూపించు, అంతేగాని ఇలా పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఏంటండి ప్రతిసారి మీ అమ్మాయి జీవితంతో మేమేదో ఆడుకుంటున్నట్టు మాట్లాడతారు? చేసిందంతా మీరు చేసి మమ్మల్ని అంటున్నారేంటి? కాపురం చేయాలన్న ఆలోచన మీ అమ్మాయికి లేదు, చేయించాలన్న ఆలోచన మీకు లేదు. అందుకే ఆ రోజు ఇంటికొచ్చి గొడవ పెట్టి భార్గవిని తీసుకెళ్ళిపోయారుగా. ఆ రోజున్న పౌరుషమే ఈ రోజు ఉంటే విడాకులు తీసుకోండి. మళ్ళీ ఎందుకొచ్చారు? చూడమ్మా, సంబంధాలు కలుపుకున్న చోట చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఇంకా దగ్గరగా ఉంటే గొడవలు పెద్దవి అవుతాయని భార్గవిని తీసుకెళ్లానే గాని శాశ్వతంగా దూరం చేద్దామని కాదు. ఇలాంటి పరిస్థితులే వచ్చినప్పుడు తప్పు ఎవరి వైపున్నా సర్దుకుపోవాలే గాని ఇదే అవకాశం కదా అని వాళ్ళని దూరం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. ఇదే పరిస్థితిలో నీ చెల్లెలుంటే ఇలాగే మాట్లాడతావా? ఆవిడ మాట్లాడేది ఏంటండి? నేను చెప్తున్నాను వినండి. నాకు నా తమ్ముడు సంతోషంగా ఉండటమే ముఖ్యం. వాడి జీవితంలో సమస్యలు సృష్టించడానికి చూస్తే నేను సహించను. మీ అమ్మాయి అయినా సరే, వీళ్ళ చెల్లెలైనా సరే, ఎవరికైనా సరే ఇదే గుణపాఠం. అయినా ఒక పిచ్చిదాంతో కాపురం చేయాల్సిన అవసరం నా తమ్ముడికేం పట్టలేదు. పెద్దవాళ్ళ అయ్యుండి మీరు కూడా అలా మాట్లాడితే ఎలాగండి? భార్గవికి మానసికంగా బాగోలేని మాట వాస్తవమే. దాన్ని అడ్డం పెట్టుకుని విడాకులిస్తే భార్గవి జీవితం ఏమైపోతుంది? డాక్టర్లకు చూపిస్తున్నాం, తొందరలోనే నయమైపోతుంది. అర్థం చేసుకోండి. నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఇందాకటి నుంచి నిన్ను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏరా, ఆ రోజు ఇదే భార్గవిని కాకుండా ప్రియతో సూర్య పెళ్లి జరిపించడానికి నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఈ రోజు భార్గవి తరఫున మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? ఆ రోజు నేను తప్పు చేశాను కాబట్టే ఈ రోజు దాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చాను. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. దయచేసి భార్గవికి అన్యాయం చేయకండి. నోర్మై, చివరికి నీ చేత చెప్పించుకునే స్థితికి నేను దిగజారలేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున మాట్లాడే మనిషివి నువ్వు. నీకు బ్రోకర్కి పెద్ద తేడా లేదు. హరి, మర్యాద